చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇమేజెస్ ఉన్నాయి, అవి ఓపెన్ చేస్తారా? ఫస్ట్ ఇమేజ్ చూడండి, ఫస్ట్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఐటీ కంపెనీస్. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్, సత్యం మహేంద్ర, ఇవన్నీ ఏంటి? మహేంద్ర, సత్యం, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. సో మీరు ఏదన్నా ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. ఈ ఐటీ కంపెనీ వాళ్ళే మీకు శాలరీస్ ఇస్తారు. శాలరీస్ ఇచ్చేదేమో మీకు ఐటీ కంపెనీస్. శాలరీ ఎవరు పే చేస్తారు? మీకు ఐటీ కంపెనీస్ పే చేస్తారు. మరి మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ప్రతి ఐటీ కంపెనీస్ కూడా క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే ఎవరెవరు? ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ప్రతి కంపెనీకి కూడా క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్స్లో ఎస్ఏపి అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఏదైనా ఐటీ కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహేంద్ర, సత్యం మహేంద్ర, ఏదో కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్ కాబట్టి మీరు ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి మీరు సర్వీస్ అనేది చేస్తారు. సో వీళ్ళని ఏమంటారు? క్లయింట్ అంటారు, క్లయింట్స్ అంటారు. ప్రతి ఐటీ కంపెనీకి కూడా క్లయింట్స్ ఉంటారు. సో మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే. వైజాగ్ స్టీల్లో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మీరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఆ క్లయింట్కి అసైన్ చేస్తారు. కాబట్టి మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరికి చేస్తారు? మీ క్లయింట్కి చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? క్లయింట్. మీరు చేసే వర్క్ అంతా కూడా క్లయింట్కి చేస్తారు. క్లయింట్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు చేసే ప్రతి వర్క్, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీ క్లయింట్కే చేస్తారు. క్లియర్ కదా? మీ క్లయింట్కి మీరు వర్క్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి, మీ క్లయింట్కి మీరు వర్క్ చేస్తారు. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్ చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నది ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నది ఓపెన్ చేయండి. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ ఎస్ఏపిలో మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్. సో ఇదంతా కూడా క్లయింట్ ఇన్ఫర్మేషన్ మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ OX15, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఇవన్నీ కూడా ఏంటి? కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ మనం డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX15. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX15. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వండి. OX15 ఎంటర్. చూసారా? OX15. మనం డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా వచ్చాం, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే just go with T code as well as path. Each and every transaction has one T code and one path. T code ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ మనము T కోడ్ ద్వారా వచ్చాం, OX15 ఇచ్చాం కమాండింగ్ ఫీల్డ్, లేదంటే పాత్ ద్వారా వెళ్తాం. ఆ పాత్ ద్వారా ఎలా వెళ్ళాలి? SPRO/n SPRO ఇవ్వాలి. క్యాపిటల్ యూజ్ చేయండి, /n SPRO. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి.
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, సారీ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ చూసారా, ఇది టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్లో ఉంది చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. రైట్ సైడ్ లైన్ అడ్జస్ట్ చేయండి ఇక్కడ కార్నర్లో. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, ఇట్లా ఉండాలి, స్కిల్ ఇట్లా ఉంటే జాబ్ వస్తుంది గ్యారంటీగా. ఓకే, వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, డిఫైన్ కంపెనీ OX15. లాస్ట్ టీ కోడ్ ఎక్కడ ఉంది, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్. మీరు టీ కోడ్ ద్వారా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. యూ కెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్, నో ఇష్యూ. మనం పాత్ ద్వారా వచ్చాం, టీ కోడ్ ద్వారా అయినా ఓకే, ఏదైనా ఒకటే. డిఫైన్ కంపెనీ ఫస్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ. క్లాక్ సింబల్ చూడండి, డిఫైన్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్, కొత్తగా మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీ పైన డబుల్ క్లిక్ చేయండి. మీరు ఎంట్రీ ఇచ్చారు, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇంటూ మార్క్ చూసారా పైన, ఎంట్రీ ఇవ్వకండి, క్యాన్సిల్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎంట్రీ ఇవ్వద్దు, న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి అంతే. ఎంట్రీ ఇవ్వకూడదు. ఫస్ట్ కంపెనీ అంటుంది, అంటే ఏంటి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి. ఏమిద్దాం మీ కంపెనీ, TATAC ఇవ్వండి, TATAG. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAP లో మ్యాప్ చేస్తున్నాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్ ఇవ్వండి, ఎనీ స్ట్రీట్ ఏదో ఒకటి ఇవ్వండి. స్ట్రీట్, MRO రోడ్, ఏదో ఒకటి చేయండి. పోస్ట్ బాక్స్ నంబర్ ఇవ్వండి, పోస్ట్ బాక్స్ నెంబర్ 5,55,000 500,3055. పోస్టల్ కోడ్ సేమ్ అదే ఇవ్వండి. సిటీ, ఏ సిటీలో ఉంది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, హైదరాబాద్, విజయవాడ, మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత కంట్రీ అన్నారు, కంట్రీ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. కంట్రీ, దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ కంట్రీలో ఉంది. SAP ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారు, 237 కంట్రీస్ లో వాడుతున్నారు. లాస్ట్ లో చూడండి 237 ఉంది. సందీప్ మ్యూట్ లో ఉండాలి మీరు. 200 SAP ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారు, లాస్ట్ లో చూడండి 237 కంట్రీస్ లో ఉంది SAP అనేది. క్లియర్ కదా. మనదేంటి, ఇండియా 2 డిజిట్స్ అనేవి డిజైన్ చేశారు. IN ఇవ్వండి, IN అంటే ఇండియా. ఇండియా ఎక్కడ ఉందో చూడండి, ఇండియా. IN అంటే ఇండియా ఇవ్వాలి. ఇండియా అంటే ఏంటి, దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. IN అంటే ఇండియా. నెక్స్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. సో ఎన్ని లాంగ్వేజెస్ లో SAP సపోర్ట్ చేస్తుంది, 42 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది SAP. 42 లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది. హిందీ కూడా ఉంటుంది SAP, హిందీలో కూడా మనం చేయొచ్చు. ఇండియా వరకు హిందీ ఇచ్చేసారు, తెలుగు లేదు, హిందీ కూడా ఉంది. తెలుగు ఉంటే తెలుగులో కూడా చేసేయచ్చు. ఓకే, హిందీ అన్నమాట. అలాగే ఇంగ్లీష్. సో మీరు ఏ కంట్రీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ ఇండియా అనుకోండి, ఇంగ్లీష్ తీసుకోవాలి. వాడు జపాన్ వాడు అయితే జపనీస్ లాంగ్వేజ్ తీసుకోవాలి, అట్లా. ఓకే, ఎగ్జాంపుల్ మన కంపెనీ ఇండియా కాబట్టి, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియా కాబట్టి ఇండియా ఇస్తున్నాం. ఇవ్వండి ఇండియా. IN ఉంటుంది చూడండి, సారీ ఇంగ్లీష్ కదా, EN ఇంగ్లీష్. కరెన్సీ, ఏ కరెన్సీ మంది, INR. మీ క్లయింట్ US క్లయింట్ అయితే USD తీసుకోవాలి.
ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ యూఎస్ లో ఉందనుకోండి, అది తీసుకుంటారు. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్, ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీ అట్లా. ఓకే. సో దీన్ని సేవ్ చేయాలి. పైన ఒక సేవ్ అనే ఒక సింబల్ ఉంది చూడండి, పైన కమాండింగ్ పిల్ తర్వాత సేవ్. వెయిట్ ఇక్కడ చూడండి, టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇక్కడ రిక్వెస్ట్ అని కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారు, ఎంటీగా ఉంది, ఒక నంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? టీఆర్ అంటారు. టీఆర్ నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? అక్కడ ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి, ఓన్ రిక్వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ ఒక పేపర్ సింబల్ ఉంది. క్రియేట్ క్రియేట్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి దానిపైన. మనం ఏం చేసాము? డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేయండి. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. దీన్ని టిఆర్ అంటారండి. టిఆర్ అంటే ఒక కాన్సెప్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. కంటిన్యూ చేయండి. సేవ్ 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 కంటిన్యూ. నెంబర్ జనరేట్ అని చూసారా? వెయిట్ నెంబర్ జనరేట్ అని చూసారా? అలా నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? టిఆర్ నంబర్ అంటారు. ఈ నంబర్ లో సేవ్ అయింది మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది. కంటిన్యూ టిక్ మార్క్ ఉంది చూసారా? కంటిన్యూ. ఒక నంబర్ జనరేట్ అయింది. ఓకే. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డేటా వాస్ సేవ్డ్. అంటే ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. ఫస్ట్ మనం ఏం చేసాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. ఓకే. అలాగే ఇక్కడ కరెన్సీ ఉంది చూసారా? ఐఎన్ఆర్ ఉంది. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ. కంపెనీ గ్లోబల్ కరెన్సీ, దీన్ని గ్లోబల్ కరెన్సీ అంటారు. గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we have specified, that is called global currency. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? at the time of group of company creation, whatever currency we have specified, that is called global currency. గ్లోబల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసాం. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏముంది? ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది, అది ఓపెన్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇది మినిమైజ్ చేసి అది ఓపెన్ చేయండి. క్రియేట్ ఏ కంపెనీ కోడ్. క్రియేట్ ఏ కంపెనీ కోడ్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్. ఎస్ఐపిలోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు నేను. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. బ్యాక్ అంటే వెయిట్ అది కాదు. బ్యాక్ అంటే గ్రీన్ గ్రీన్ సింబల్, గ్రీన్ అని చూసారా? దాన్ని బ్యాక్ అంటారు. బ్యాక్. వెయిట్ ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఏం క్రియేట్ చేసాము? కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ టీఏటీజీ క్రియేట్ చేసాం. ఇన్వెంటరీలోకి వెళ్ళి టీఏటీజీ క్రియేట్ చేసాం. కనిపిస్తుందా? టీఏటీజీ ఎక్కడ ఉంది చూడండి, అది టీఏటీజీ అని. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది మీరు క్రియేట్ చేసింది. చూసారా? ఇది మీరు క్రియేట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. టీఏటీజీ మీ గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపించింది కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ, బట్ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేవు కాబట్టి ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు ఎలా చేస్తారు? పొజిషన్కి వెళ్తారు. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ లాస్ట్లో పొజిషన్ ఉంది, పొజిషన్ ట్యాబ్. ఇక్కడ ఇవ్వాలి టీఏటీజీ ఇవ్వాలి. టీఏటీజీ టీఏటీజీ ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంటిన్యూ చేయండి. అది కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీలోకి వెళ్తాము. క్రియేట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాము. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్. నెక్స్ట్ వన్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్. కంపెనీ కోడ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ OX02, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఆల్రెడీ పాత్లోనే ఉన్నాం మనం. చూడండి, ఇక్కడ చూడండి. పాత్లో ఎలా వచ్చాము మనము? పాత్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత ఇక్కడ చూడండి,
ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్ ఇదన్నమాట. టీ కోడ్ ఏముంది లాస్ట్లో OX02. OX02 అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు కంపెనీ క్రియేట్ చేస్తాం, ఇక్కడ కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎడిట్ డెలిట్ సారీ ఎడిట్ కంపెనీ కోడ్ వెళ్ళండి. క్లిక్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి లాస్ట్లో చూజ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే ఫైన్. నో చూడు, కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ ఎంట్రీకి వెళ్తాం. న్యూ ఎంట్రీ పైన ఉంది, టాప్లో. న్యూ ఎంట్రీస్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి, అది న్యూ ఎంట్రీస్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? టీఏ సారీ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. టీఏ ఇవ్వండి. టీఏ తీసుకుంటుందా? టీఏ లేదు. టాటా గ్రూప్ ఇచ్చారు, ఓ పని చేద్దాం. టాటా స్టీల్ అని తీసుకుందాం. టాటా స్టీల్ టీఏ ఇచ్చారు కదా, ఓ పని చేద్దాము. TA99 ఇద్దామా? TA55 పోనీ. TA55 ఇవ్వండి. TA55 డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాటా స్టీల్. టాటా స్టీల్. టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకేనా? టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్. స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్. PVT. ఓకే. సిటీ ఇవ్వండి. సిటీ కింద సిటీ. PVT కదా, ప్రైవేట్ లిమిటెడ్. PVT అని ఇవ్వండి. ఓకే కరెక్ట్. LTD కరెక్ట్గా ఇవ్వాలి. LTD లిమిటెడ్ అంటే LTD. కింద సిటీ హైదరాబాద్. కంట్రీ IN అంటే కంట్రీ. IN అంటే దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది, IN. కరెన్సీ అంటే ఏంటి? INR తీసుకోవాలి. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే. సేవ్ చేయండి. సేవ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ అని ఇవ్వండి. కంపెనీ టైటిల్ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ ఇవ్వండి. ఊపైన పర్వాలేదు. కంపెనీ క్రింద టాటా స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీ కంపెనీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. MS వర్డ్ ఒక నోట్స్లో రాసుకోండి. తర్వాత టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ క్రింద హౌస్ స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్. స్ట్రీట్ టైప్ చేయండి. ఏదో ఒక స్ట్రీట్ ఇవ్వండి. ఎనీ స్ట్రీట్. హౌస్ నంబర్. నెక్స్ట్ బాక్స్లో హౌస్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ బాక్స్లో అక్కడ కాదు, రైట్ సైడ్. అక్కడ కాదండి, రోడ్ RR రోడ్ తర్వాత ఇవ్వండి. హౌస్ నంబర్ అక్కడే ఇవ్వండి. హౌస్ నంబర్. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. నెక్స్ట్ సిటీ. కంట్రీ. పోస్ట్ బాక్స్ నంబర్ లాస్ట్లో కింద పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ మ్యాండేటరీ ఇవ్వాలి. లాస్ట్లో కంటిన్యూ అంటే టిక్ మార్క్ ఉంది కదా, అది కంటిన్యూ అంటారు. సో TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇది ఫస్ట్ చేసాం కదా. 273 అనేది ఫస్ట్ క్రియేట్ చేసాం. వన్ మోర్ TR ఎలా క్రియేట్ చేస్తాము? ఆ పేపర్ సింబల్ చూసారా? క్రియేట్ 273 ఉంది. నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. క్రియేట్ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్ ఇవ్వండి. డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ కోడ్. సేవ్ చేయండి. చూసారా? వన్ మోర్ నెంబర్ జనరేట్ అయింది. 275 లాస్ట్లో. ఓకే.
దీన్ని టిఆర్ నంబర్ అంటారు. టిఆర్ నంబర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్ గా చేసినట్లు. సో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? టిఏటిజి అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో TA55 అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. దిస్ ఇస్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్, ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఇది వాటిలో ఉన్నటువంటి ఒక డివిజన్. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి ఒక డివిజన్. ఏంటది? టాటా స్టీల్, లేదా టాటా మోటార్స్, టాటా టెలికాం, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మనం టాటా స్టీల్ తీసుకున్నాం. మన కంపెనీ కోడ్ ఏంటి? TA55. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఎంటర్ప్రైజ్. వెయిట్ అండ్ వన్ మోర్. ఇక్కడ ఐఎన్ఆర్ అని చూసారా? ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. This is called company code currency. INR is the company code currency. What is mean by company code currency? What is mean by company code currency? Company code currency means at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency అంటారు. మళ్ళీ మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ చెప్తాను మళ్ళీ మీకు. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి? గ్రీన్ సింబల్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తారు. క్రియేట్ చేసిన దాన్ని మీ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలంటే పొజిషన్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్ TA55. మీ కంపెనీ కోడ్ TA55. కంటిన్యూ చేయండి. చూసారు, అది పైన కనిపిస్తుంది TA55. దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఓపెన్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్. కరెన్సీ ఏంటి? INR. INR మీన్స్ కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? డ్యూరింగ్ ది కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీ ఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట. టాటా గ్రూప్ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మనం ఫస్ట్ లో క్రియేట్ చేసాం. సెకండ్ వన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. థర్డ్ వన్ చూడండి. SIN కంపెనీ కోడ్ టు కంపెనీ. SIN కంపెనీ కోడ్ టు కంపెనీ. SIN అంటే ఏంటి? మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేశారు OX15 లో. సెకండ్ కాన్ఫిగరేషన్ లో ఏం చేశారు? OX02 లో కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. కంపెనీ కోడ్ ని కంపెనీకి లింక్ చేయాలి, మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేయాలి. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, కాబట్టి ఒకదానికొకటి లింక్ చేయాలి. అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. అసైన్ చేయడం అంటారు. ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. పాత్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ ఉంది కదా, టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. నేను పాత్ యూజ్ చేస్తున్నాను. లేదు సార్ మేము టీ కోడ్ యూజ్ చేస్తామంటే షార్ట్ కట్ కీస్ కూడా ఉపయోగించవచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో కింద చూడండి అసైన్మెంట్ ఉంటుంది, చూడండి అసైన్మెంట్. అసైన్మెంట్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్ చూడండి. అసైన్మెంట్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX16. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళాలి, పొజిషన్. సో మీ కంపెనీ కోడ్ ఏంటి? TA55 ఇవ్వండి. TA55 మీ కంపెనీ కోడ్. కంటిన్యూ. రైట్ సైడ్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TATG. ప్రాబ్లం ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేశాం. కనిపిస్తుంది అక్కడ TATG. అది మీరు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇవ్వండి. లేదంటే డ్రాప్ డౌన్ సింబల్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి.
కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కనిపిస్తాయి, మీరు ఏదైతే అది తీసుకోవచ్చు. ఇక్కడ మీరు సెర్చ్ చేయలేకపోయారు అనుకోండి, సెర్చ్ చేయడం ప్రాబ్లంగా ఉంది, అప్పుడు ఏం చేస్తారు, పైన ఒక సింబల్ చూడండి, ఫైండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నో అది కాదు కదా, టిక్ మార్క్ తర్వాత ఫోర్త్ వన్, టిక్ మార్క్ తర్వాత నుండి ఫోర్త్ వన్, అది ఫైండ్, అక్కడ క్లిక్ చేసి కూడా ఇవ్వచ్చు మీరు. క్లిక్ చేసి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, టిఏ టీజీ ఇచ్చేసి ఫైండ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా? అది ఇవ్వచ్చు, ఇచ్చేయండి. ఇవ్వండి. చూసారా, టిఏటీజీ, టిఏటీజీ లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది, TA55 లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంది చూడండి, TA55 ఎక్కడ ఉంది, అదిగో TA55 లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. అంటే ఏం చేసాం ఇక్కడ, కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. టిఏటీజీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంది, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ ఉంది. TA55 is the Tata Steel. TATG is the group of company. Tata Steel is the company code. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్, టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి, టాటా స్టీల్ ఉంది, టాటా టెలికాం, టాటా మోటార్స్ అవన్నీ ఉంటాయి. అట్లా మనం టాటా స్టీల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. TA55 అనేది టాటా స్టీల్. సేవ్ చేయండి. సేవ్ అంటే పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ చేయండి. సో ఏం చేస్తారు మీరు, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ASSIGN, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. టిఆర్ నంబర్ జనరేట్ అవుతుంది చూసారా, టిఆర్ అంటే ఏంటో మీకు చెప్తాను లాస్ట్ లో, డేటా వాస్ సేవ్డ్. సో లెఫ్ట్ సైడ్ ఏముంది, మీ కంపెనీ ఉంది, మీరు మూవ్ చేసేసారు, కర్సర్ మూవ్ చేశారు, పొజిషన్కి వెళ్ళి ఇవ్వండి, పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. కర్సర్ మూవ్ చేస్తే వెళ్ళిపోతుంది, ఉండదు, స్లోగా చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏముంది, TA55 సెలెక్ట్. TA55 ఎలా సెలెక్ట్ చేయాలి, ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే ఏంటి, TA55 లెఫ్ట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూసారా, TA55 కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ ఉంది చూడండి, TA55 అది సెలెక్ట్ చేయండి అక్కడ. అది సెలెక్ట్ అంటే అది ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే ఏంటి, ఈ ట్యాబ్ ఉంది, వీటిని ట్యాబ్స్ అంటారు, సెలెక్ట్ ట్యాబ్స్, ఇవి సెలెక్ట్ అంటారు. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో TA55 అనేది మీ కంపెనీ కోడ్. టిఏటీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మనం ఏం చేసాం, ఒకదానికొకటి లింక్ చేసాము. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ చేసాము. లింక్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, అసైన్ చేయటం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will map or we will assign to our company code. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్ తోటి లింక్ అవుతుంది. మన కంపెనీ కోడే ఇంపార్టెంట్. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. TA55 అనేది హైయెస్ట్ హైరార్కీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. మనం చేసే వర్క్ అంతా కూడా కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. TA55 ఈజ్ అవర్ కంపెనీ కోడ్. సో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీకి మన కంపెనీ కోడ్ని అసైన్ చేసాము, ఈ 2 ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేసేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ ఏం చేసాము, OX15 లో ఫస్ట్ స్టెప్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. సెకండ్ స్టెప్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, TA అనేది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, OX02 ట్రాన్సాక్షన్ కోడ్. సెకండ్ స్టెప్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. థర్డ్ స్టెప్ ఏం చేసాము, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ ని అసైన్ చేసాం, అంటే లింక్ చేసాం, మెయిన్ హెడ్ క్వార్టర్ కి లింక్ చేసాం. టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ ని టాటా గ్రూప్ కి లింక్ చేసాము. TA55 కంపెనీ కోడ్, TAG గ్రూప్ ఆఫ్ కంపెనీ,
TA55 అనే కంపెనీ కోడ్ ని టిఏటిజికి మనం అసైన్ చేసాము. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ బిజినెస్ ఏరియా అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ branch. I'm sorry. On the non-SAP terminology, we are called as a branch. Non-SAP terminology లో branch అంటాం. On the SAP terminology, we are called a business area. SAP terminology లో business area అంటాము. Non-SAP terminology లో branch అంటాం. బ్రాంచ్ అంటే ఏంటో అర్థమైందా? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. వాట్ ఇట్ మీన్ బై బిజినెస్ ఏరియా? Business area is nothing but branch. On the non-SAP terminology, we are called as a branch. On the SAP terminology, business area అంటాం. అంటే మామూలుగా మనం బిజినెస్ ఏరియా, మనం బ్రాంచ్ అంటాం కదా, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటారు. దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. టీ కోడ్ ఏంటి? OX03. OX03 OX03 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, OX03 ఇవ్వచ్చు కమాండింగ్ ఫీల్డ్ లో, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, పాత్ లోకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. పైన డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా OX03 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. డిఫైన్ బిజినెస్ ఏరియా. ఓకేనా? జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి మేడం. ఇక్కడ చూడండి, క్లాక్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది? కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఏరియా అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? రీజన్ ఏంటి? నేను మీకు ఏం చెప్పాను? బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పాను? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని చెప్పాను. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా అంటారు. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం? పక్కన ఒక షీట్ ఉంచుండి, ఐఎంజీ డాక్యుమెంట్. ఐఎంజీ డాక్యుమెంట్ ఉంది చూసారా? ఎవరైనా లైన్స్ గీస్తున్నారు? ఆ కర్సర్ మూవ్ చేయకండి, ఎవరో చేస్తున్నారు. ఎవరు లైన్స్, ఎవరు స్క్రీన్ పైన లైన్స్ గీస్తున్నారు ఏంటి? ఎవరైనా మీరు అవేం చేయకండి సార్, క్లాస్ వినండి. డిఫైన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అంటాం మామూలుగా రెగ్యులర్ గా. దాన్ని ఎస్ఐపిలో బ్రాంచ్ బిజినెస్ ఏరియా అంటారు. మామూలుగా మనం ఏమంటాము? బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం. దాన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. OX03 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయొచ్చు. సో బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే అది తెలుస్తుంది. క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇది ఇది చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ చదివాను కాబట్టి చెప్పాను. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మనం ఏమంటాం? బ్రాంచ్ అంటాం. దాన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మనం కొన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేద్దాం. TAHD హైదరాబాద్ బిజినెస్ ఏరియా టైప్ చేయండి. TAHD అంటే మీనింగ్ ఏంటి? హైదరాబాద్ బిజినెస్ ఏరియా. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. హలో, తర్వాత TAHD గారు TA11 ఇద్దామా? TA11 అని ఇవ్వండి, బాగుంది, క్లియర్ గా ఉంటుంది. TA11 అంటే హైదరాబాద్ బిజినెస్ ఏరియా, అంటే హైదరాబాద్ బ్రాంచ్ ని బిజినెస్ ఏరియా అంటాం సేమ్ టెర్మినాలజీలో. TA22 కింద TA22 విజయవాడ బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ TA33 చెన్నై బిజినెస్ ఏరియా, అంటే బ్రాంచ్, చెన్నై బ్రాంచ్. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. చెన్నై బ్రాంచ్, చెన్నై బిజినెస్ ఏరియా
అండ్ మీ కంపెనీ కోడ్ TA44. TA44 బెంగళూరు బిజినెస్ ఏరియా. ఇట్లా మన కంపెనీ కోడ్ పైన ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్రియేట్ చేయాలి. బ్రాంచ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. బెంగళూరు బిజినెస్ ఏరియా. అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. సేవ్. మీ కంపెనీ కోడ్ పైన ఎన్ని ఉన్నాయి? 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, అవి క్రియేట్ చేసాం. ఇక్కడ క్రియేట్ చేయండి. క్రియేట్ ఓన్ క్రియేట్. ఏం చేస్తాం మనం? డిఫైన్ బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. టిఆర్ అన్నిటికీ అవసరం లేదు. ఈ ఫస్ట్ చాప్టర్ వరకు క్రియేట్ చేద్దాం. తర్వాత నుంచి ఓన్లీ 1 టిఆర్ పైన చేసేద్దాం అన్ని. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. కంటిన్యూ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. సో బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? సో బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. TA11, TA22, TA33, TA44. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో 5 digits ఇచ్చాం. యూ కెన్ సెటప్ ఎనీ 5 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. తర్వాత కంపెనీ కోడ్ కి TA55 ఇచ్చాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏమైనా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. బిజినెస్ ఏరియా కూడా అక్కడ 4 digits ఇచ్చాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. 5th పాయింట్, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ నోట్స్ చెప్తాను మీకు. నెక్స్ట్ క్లాస్లో నోట్స్ ఇస్తాను మీకు డెప్త్గా. వినండి. ఫస్ట్ 20 classes అనేవి లిటిల్ బిట్ టఫ్ ఉంటాయి. 20 కాదు, 10 classes కొంచెం టఫ్గా ఉంటాయి. తర్వాత అన్ని ఈజీగా ఉంటాయి, మీకు అర్థమవుతుంది. చూడండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? 5th పాయింట్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. మన దగ్గర 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. మీ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ని క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ట్రాన్సాక్షన్ కోడ్ OCC1. OCC1 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? వెళ్ళండి. OCC1 లేదంటే పాత్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇక్కడే ఉంది చూడండి, పైన ఉంది. పైన మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ అంటే లాస్ట్ లో ఉంది. OCC1. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T code అండ్ 1 path. ఒక T code ఉంది, ఒక పాత్ ఉంది. యూ కెన్ యూజ్ ఎనీవే, నో ఇష్యూ. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేద్దాము? TACA. Or you can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. ఏమైనా తీసుకోవచ్చు. This is optional. Okay? TACA. TA అంటే టాటా, CA అంటే కన్సాలిడేషన్ బిజినెస్, CB ఇద్దాం. CB అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఏమండి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ TA55.
కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ TA55. మన కంపెనీ కోడ్ ఏంటి TA55. ఇది మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. మీ బిజినెస్ ఏరియాస్ అనేది కూడా హెడ్ క్వార్టర్. సౌత్ ఇండియన్ బిజినెస్ హెడ్ క్వార్టర్స్, నార్త్ ఇండియా బిజినెస్ హెడ్ క్వార్టర్స్ అంటారు అట్లా. ఓకేనా? సేవ్ చేయండి, టిఆర్ క్రియేట్ చేయండి. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏమో చూడండి, బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాము, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అంటే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కాబట్టి బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBB6 వెళ్ళండి, OBB6 లేదంటే సేమ్ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్, వన్ పాత్. మీరు పాత్ ద్వారా వెళ్ళండి, టీ కోడ్ ద్వారా వెళ్ళండి, నో ఇష్యూ. అసైన్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో తెలియాలంటే ఏం చేస్తారు? ఆ స్పెట్ సింబల్ ఉంది, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం, ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే IMG యాక్టివిటీ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయాలి. చేయండి. ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను కూడా ఇక్కడ చదివి చెప్తాను మీకు. క్లోజ్ చేయండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. సో మనం ఏం చేస్తున్నాము? వీ వాంట్ టు అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ట్రాన్సాక్షన్ కోడ్ OBB6 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్, మీ బిజినెస్ ఏరియా ఏంటి? మీరు TA11 TA22 క్రియేట్ చేశారు కదా, TA ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కనిపించినాయా? TA11 TA22 TA33 TA44 ఇవన్నీ కూడా మీ బిజినెస్ ఏరియాస్. మీ బిజినెస్ ఏరియాస్ కి మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేయాలి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? TACB. ఒకవేళ మీకు గుర్తులేదంటే ఏం చేస్తారు? డ్రాప్ డౌన్ చేసి కూడా చూడొచ్చు. డ్రాప్ డౌన్ చేయండి, ఫైండ్ ఆప్షన్ లోకి వెళ్ళండి, TA ఇవ్వండి, TA 2 స్టార్స్ ఇవ్వండి, ఫైండ్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇది మీరు క్రియేట్ చేసిన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ TA55. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీదని మీకు క్లారిటీగా ఉంటుంది. సర్వర్లో చాలా ఉంటాయి, అవన్నీ మీరు యూజ్ చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. TA55 ఉంది లాస్ట్లో, అంటే మీ కాన్ఫిగరేషన్ మీరు చేశారని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. అన్నిటికీ TACB ఇచ్చేయండి. TACB అంటే ఏంటి? మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో మనం ఏం చేసాము? వెయిట్, చాలు. TACB మీ 4 బిజినెస్ ఏరియాస్ కి మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేసాం. లెఫ్ట్ సైడ్ ఏముంది? లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి. TA11 TA22 TA33 TA44 ఇవన్నీ కూడా మీ బిజినెస్ ఏరియాస్. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంటుంది, TACB. అంటే ఎందువల్ల? మెయిన్ హెడ్ క్వార్టర్ ఇది. TA11 TA22 TA33 TA44 ఇవన్నీ ఏంటి? మీ బిజినెస్ ఏరియాస్. మీ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏంటి? TACB అనేది మీ బిజినెస్ ఏరియాకి హెడ్ క్వార్టర్. సో మనం మీ బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేసాం. ఎంటర్, సేవ్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఎంటర్ చేశారా? రైట్ సైడ్ డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది ఎంటర్ చేసిన వెంటనే. రైట్ సైడ్ చూసారా? రైట్ సైడ్
రైట్ మూవ్ చేయండి, కింద రైట్కి వెళ్ళడానికి ఆప్షన్ చూడ. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేస్తున్నారు ఇవిడ. సేవ్. చూసారా, డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. సేవ్ చేయండి. కంటిన్యూ. క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, దాని మీదనే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కొత్తది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయండి. వన్ మోర్ టియర్. ఏం చేసాము? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్ చేయండి. సో ఏం చేసాము? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. మనం బిజినెస్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కొన్ని డైరెక్ట్ గా లింక్ చేస్తాం కంపెనీ కోడ్కి, కొన్ని ఇండైరెక్ట్ గా లింక్ అవుతాయి. బిజినెస్ ఏరియా ఉంది, ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. ఎక్కడ లింక్ అవుతుంది? డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాడు, అంటే ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది అనమాట. బిజినెస్ ఏరియా అనేది మనం ఇండైరెక్ట్ గా లింక్ చేస్తాము, డైరెక్ట్ గా లింక్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ కూడా డైరెక్ట్ గా లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ గా లింక్ చేస్తాం. లింక్డ్ బిట్వీన్ వన్ ఇన్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ వీ వాంట్ టు అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. ఇన్ ది SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ కావచ్చు, లేదంటే ఇండైరెక్ట్ కావచ్చు. వీ నీడ్ టు అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ లింక్ చేస్తాం. బిజినెస్ ఏరియా ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. ఓకేనా? ఎలా లింక్ అవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వీ నీడ్ టు స్పెసిఫై ది బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని స్పెసిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. వన్ మోర్ ఇమేజ్ ఉన్నది, ఓపెన్ చేయండి, చెప్తాను ఒకసారి. టాటా అని ఉంది కదా, టాటా ఉన్నది, ఓపెన్ చేయండి. టాటా అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఉందా? చూడండి, టాటా అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్ టాటా గ్రూప్ క్రియేట్ చేసాము. టాటా గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. తర్వాత ఏం చేసాము? టాటా స్టీల్ ని టాటా గ్రూప్ తో లింక్ చేసాము, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ కి లింక్ చేసాము. తర్వాత ఏం చేసాము? బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. హైదరాబాద్ బిజినెస్ కింద చూడండి, టాటా స్టీల్ HYD, టాటా స్టీల్ RAJ, టాటా స్టీల్ TIR తిరుపతి రాజమండ్రి అని ఉంది. ఇట్లా ఇది చేసాం, ఈ ప్రాసెస్ అంతా చేసేసాం మనం. గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, అంటే టాటా స్టీల్ అండర్లో బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. అలాగే ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ తోటి అసైన్ చేసాము. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా తోటి అసైన్ చేసాము. ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. సార్ పవర్ కట్ అయింది సార్. పవర్ కట్ అయిందా? నెట్ కనెక్ట్ చేస్తాను. ఏంటండి వైష్ణవి గారు? పవర్ కట్ అయింది సార్, నేను మొబైల్ డేటా ఆన్ చేశాను. ఓకే, నో ఇష్యూ. స్క్రీన్ షేర్ చేయండి మళ్ళీ. మీ స్క్రీన్ మాకు కనిపించట్లేదు, ఎంటర్ స్క్రీన్ చేయండి. నో ఇష్యూ. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్. ఇమేజ్ ఓపెన్ చేయండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేసాం? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని కూడా క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ అలాగే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి బిజినెస్ ఏరియాస్ అన్నిటిని అసైన్ చేసాం. 6th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, FM_ఫంక్షన్. మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటారు. వాటిని SAP టెర్మినాలజీలో ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా అంటారు. On the non-SAP terminology, we are called as a department.
On the SAP terminology, we are called as a functional area. Functional area అంటారు. Functional area is nothing but department. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ అంటాం మనం రెగ్యులర్ గా. ఎస్ఏపిలో డిపార్ట్మెంట్ ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం కదా, వాటిని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. FM_ఫంక్షన్ టీ కోడ్. ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఆ పాత్రలో ఉంది కదా, పని చేయట్లేదు, ఆ టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు. ఎస్ఏపిలోకి వెళ్ళండి చెప్తాను. లాగాన్ చేయండి. కంగారు పడకండి, స్లోగా ఇవ్వండి. యూజర్ ఐడి కరెక్ట్, పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వండి. కింద వస్తుంది యూజర్ 28, యూజర్ 58 ఇవ్వండి. పాస్వర్డ్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. కంటిన్యూ విత్ ది లాంగ్ తీసుకోండి. కంటిన్యూ దిస్ లాగిన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. సో మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేయాలి. టీ కోడ్ వర్క్ అవట్లేదండి. టీ కోడ్ అనేది వర్క్ అవట్లేదు. వెళ్ళండి ఎస్పీఆర్ఓ ఐఎంజీకి వెళ్ళండి. ఆ టీ కోడ్ అనేది పనిచేయట్లేదు. ఎస్పీఆర్ఓ ఐఎంజీ, ఎస్పీఆర్ఓ ఎంటర్, ఐఎంజీ ఎంటర్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా అప్డేట్ చేయండి? డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. టీ కోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక టీ కోడ్ ఉంది, ఇది ఓల్డ్ టీ కోడ్, ఇది వర్క్ అవట్లేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి టీ కోడ్ ఓపెన్ చేయండి. డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీస్. ఇక్కడ టీ కోడ్ ఏముంది? డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. టీ కోడ్ ఏముంది ఇక్కడ? ఈ టీ కోడ్ వర్క్ అవట్లేదు. ఓకేబిడి టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి మనం? FM_ఫంక్షన్ అనే టీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి, ఇది అవ్వట్లేదు. ఎగ్జిక్యూట్. చూసారా ఇక్కడ ఏమని చూపిస్తుంది? టీ కోడ్ పనిచేయట్లేదు. FM_ఫంక్షన్ యూజ్ చేయాలంట. ఓకేనా? సో FM_ఫంక్షన్ న్యూ సెషన్ ఎలా న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అది కదా, అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇవ్వండి. FM_ఫంక్షన్, FM_FUNCTION అండర్స్కోర్ షిఫ్ట్ పట్టుకోండి, షిఫ్ట్ ఇవ్వండి. FUNCTION ఫంక్షన్. FM_ఫంక్షన్, FUNCTION ఫంక్షన్. ఏమైంది? ఎంటర్. ఏమైంది? ఎస్ అనండి, ఎస్ అనండి. నెట్వర్క్ పోయి వస్తుందా ఏంటి? మళ్ళీ లాగాన్ చేయండి. మళ్ళీ నెట్వర్క్ వస్తుంది, చేంజ్ అవుతుంది అంటుంది. కనెక్ట్లో ఉంది, చేయండి, మళ్ళీ చేయండి, ఏం కాదు, చేయండి. వైష్ణవి గారు చేయండి.
నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అవుతారు, వెయిట్ చేద్దాం. ఉమ్. ఆ, మేడం స్క్రీన్ షేర్ చేయండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇది రైనింగ్ సీజన్ అండి, నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, ఏమైనా పవర్ ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా ప్రాబ్లం వల్ల 1 or 2 days క్లాస్ డిలే అవ్వచ్చు. పేషెన్సీగా ఉండాలి. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ ఇంపార్టెంట్, అలాగే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. మీరు పే చేసే 10,000 20,000 ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? లాగిన్ చేయండి. పాస్వర్డ్ ఇవ్వండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. FM__ ఫంక్షన్, లేదంటే వెయిట్ చూడండి, కమాండింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా? కమాండింగ్ ఫీల్డ్లో డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. రీసెంట్గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. FM__ ఫంక్షన్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక నంబర్ ఇవ్వండి. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షనల్ ఏరియా మీరు ఈసీసీ సర్వర్లో చేసినా, S/4HANA సర్వర్లో చేసినా, ఇప్పటి వరకు చెప్పే క్లాసెస్ అన్ని సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. మీరు ఈసీసీలో చేయండి, S/4HANA సర్వర్లో చేయండి, సేమ్ ప్రాసెస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. నెంబర్ ఏదైనా ఇద్దాం, ఫంక్షనల్ ఏరియాకి నెంబర్ ఇద్దాం, 10101 ఎగ్జాంపుల్. ఓకే, రైట్ సైడ్ క్రియేట్ అని ఒక సింబల్ కనిపిస్తుంది, పేపర్ సింబల్. క్రియేట్ చేయండి. ఫంక్షనల్ ఏరియా ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఎనీ ఫంక్షనల్ ఏరియా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏమిద్దాం? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. టాటా స్టీల్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనుకుందాం. క్రింద ఫ్రమ్, వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నాడు చూసారా? వ్యాలిడేట్ ఫ్రమ్, ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ ఫ్రమ్ అంటే కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు దీన్ని. 24/04/2025 అలా కాదు, డాట్ ఇవ్వాలి. 24.04.05.2025. నెక్స్ట్ రైట్ సైడ్ టు వ్యాలిడ్ 23.05.2026. కింద లాస్ట్లో ఎక్స్పైరేషన్ డేట్ కూడా అదే ఇవ్వండి, 23.06/05. సో ఈ ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్ అని అర్థం. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటారు కదా, అది. వ్యాలిడేట్ అంటే కాంట్రాక్ట్ పీరియడ్, కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. వ్యాలిడేట్ మీన్స్ కాంట్రాక్ట్ టైం విత్ క్లయింట్, కాంట్రాక్ట్ పీరియడ్ విత్ క్లయింట్. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ అని అర్థం. సేవ్ చేయండి. TR జనరేట్ అవ్వదు, ఎందువల్ల? ఇది మాస్టర్ డేటా, క్లయింట్ లెవెల్ అంటారు. ఓన్లీ ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ సేవ్డ్ అని మెసేజ్ వచ్చింది. అంటే ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా చేశారని అర్థం. ఓకేనా? మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా ఉంది, సేవ్ అయిపోయింది. ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ క్లయింట్ లెవెల్. యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. కింద చూడండి, క్రియేటెడ్ బై, ఎవరు క్రియేట్ చేశారు? నేమ్ కనిపిస్తుంది, 28 user 58. ప్రాజెక్ట్లో మీ నేమ్ ఉంటుంది. వైష్ణవి గారు క్రియేట్ చేస్తే వైష్ణవి గారు ఉంటుంది, ఆ మేడం నేమ్ ఉంటుంది. లేదంటే ఎవరు క్రియేట్ చేస్తే వాడది ఉంటుంది. ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైం క్రియేట్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకేనా? మనం ఏం చేసాము? ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. Credit control area belongs to SD department. Credit control area belongs to SD functional consultant.
ఎస్డికి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బట్ జస్ట్ క్రియేట్ చేసి వదిలేస్తాం. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ దీని అంతటికి కూడా? ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. Credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. Credit control area is an organizational unit. దీని కూడా ఆర్గనైజేషనల్ యూనిట్ అనే చెప్పారు. బట్ క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎగ్జాంపుల్, మీరు ఏటీఎంలో విత్డ్రా చేస్తారు, మీ లిమిట్ ఎంత? కంట్రోల్ చేస్తాడు కంపెనీ వాడు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది, మీరు ఎంత షాపింగ్ చేయగలరు ఫర్ మంత్? మీ లిమిట్ ఎంత? 1,00,000 రూపీస్. అంటే మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంట్రోల్ చేయడానికి. అట్లాగే కస్టమర్స్ యొక్క క్రెడిట్ లిమిట్ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్. వెళ్ళండి, OB45 ట్రాన్సాక్షన్ కోడ్, సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. SPRO IMG SP, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది మనం కన్సల్టెంట్ కాబట్టి కన్సల్టెంట్ స్క్రీన్కి వెళ్ళాలి. SPRO IMG అయిపోయింది, అయిపోతుంది. మనకు ఒక 1 వీక్లో మార్నింగ్ 7 to 8 పెట్టుకుందాం క్లాసు. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎగ్జిక్యూట్. అదే న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్. క్రెడిట్ కంట్రోల్ ఏమిద్దాము? TACA. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. You can set up any 4 digits. It's may be numerical or it's may be alphabet. మీరు ఏవైనా తీసుకోవచ్చు. కరెన్సీ INR. లాస్ట్లో క్రెడిట్ లిమిట్ అన్నాడు, క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. మనం అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాం, 9 nines ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా we can control the క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. 9 nines ఇచ్చారు, ఎంటర్ చేయండి. ఎంటర్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ బ్యాక్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏం చేయాలి? నేను డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ TA55. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ TA55. మీరు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేశాము, బిజినెస్ ఏరియాస్ ఏం క్రియేట్ చేశాము, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. సేవ్ చేయండి. సేవ్. క్రియేట్ పని క్లిక్ చేయండి. ఏం చేసాం మనం? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేశారు. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీ కాన్ఫిగరేషనల్ డేటా అంతా TRలో స్టోర్ అవుతుంది. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, వన్ మోర్ స్టెప్. లాస్ట్ స్టెప్ ఏముంది? అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OB38 లేదంటే సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. OB38 ద్వారా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T code and 1 path. గో బ్యాక్. అసైన్మెంట్లోకి వెళ్ళండి. అసైన్మెంట్ ఎక్కడ ఉంది? మీరు T code కూడా యూజ్ చేయొచ్చండి, నో ఇష్యూ. అసైన్మెంట్, అసైన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సెకండ్ స్టెప్, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA55 ఈజ్ అవర్ కంపెనీ కోడ్. కంటిన్యూ. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? CCAR అని చూసారు అక్కడ, CCAR. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? TACA. అదేనా? లేదంటే డ్రాప్ డౌన్ చేసి చూడాలి. అది కాకపోతే మీకు డౌట్ ఉంటే చేంజ్, మీకు అదా కాదా డౌట్ ఉంటే ఏం చేస్తాం? డ్రాప్ డౌన్ చేసి ఫైండ్లోకి వెళ్తాం, TACA ఇస్తాం. అప్పుడు మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీరు చూసుకోవచ్చు. చూసారా? మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంకా అది ఫిల్టర్ అవ్వదు. మీరు ఆల్రెడీ ఎంటర్ చేశారు అక్కడ, అందువల్ల ఫిల్టర్ అవ్వదు. C సిరీస్లోకి వెళ్ళండి. C సిరీస్, T సిరీస్లోకి వెళ్ళండి, కనిపిస్తుంది. T ఎక్కడ ఉంది చూడండి. T కింద కనిపిస్తుంది, అదిగో TACA. ఇంకా కింద, ఇంకా డౌన్, అదిగో చూసారా?
ఉందా లేదా? ఉంది కదా, సెలెక్ట్ చేయండి. టిఏసిఏ అది. ఓకేనా? అది కంటిన్యూ చేయండి. టిఏసిఏ సేవ్. లెఫ్ట్ సైడ్ మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. రైట్ సైడ్ మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? మీ కంపెనీ కోడ్ ఉంది. TA55 సెలెక్ట్ చేయండి. TA55 ఈజ్ యువర్ కంపెనీ కోడ్. టిఏసిఏ ఇస్ ద క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇక్కడ ఏం చేసాము? వీఆర్ అసైనింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు అవర్ కంపెనీ కోడ్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our company code. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ అనేది కంపెనీ కోడ్ తో అసైన్ అవుతుంది. లింక్ అనకూడదు, లింక్ అని చెప్పకూడదు. అసైన్మెంట్ అంటే లింక్ చేయటం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. లింక్ అంటే ఏంటి? అసైన్ చేయటం. అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. కంపెనీ కోడ్కి క్రెడిట్ కంట్రోల్ అని అసైన్ చేస్తాం. కంటిన్యూ. క్రియేట్ చేస్తారా? చేయండి. లేదంటే దానిపైన కూడా చేసేయచ్చు. కంటిన్యూ చేసేయండి. లేదంటే పే చేయండి, మీ ఇష్టం. డేటా వాస్ సేవ్డ్ కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ నోట్స్ ఇస్తాను మీకు దీనిపైన. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నోట్స్ ఇస్తాను. మళ్ళీ 1 by 1 చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. బేస్మెంట్ అనమాట. SAP కోర్స్కి బేస్మెంట్ లాంటిది. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? మీకు నేను నోట్స్ చెప్తాను. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్కి వెళ్తాం. నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. ఓకే. టుమారో హాలిడే. నెక్స్ట్ మండే నుండి జాయిన్ అవ్వండి మీరు. మండే నుండి సేమ్ టైం 8 o'clockకి. ఈరోజు మెయిల్ ఎలా రిసీవ్ అయిందో అదే విధంగా మెయిల్ వస్తుంది మీకు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం. ఓకేనా? క్లియర్ కదా? సార్ ఐ హావ్ ఎ డౌట్. చెప్పండి. సార్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ కంపెనీ నేమ్ ని ఎడిట్ చేయాలంటే ఎట్లా సార్? చేయాలంటే చేయొచ్చు. కంపెనీ నేమ్ ఎడిట్ చేయొచ్చు, బట్ కంపెనీ కోడ్ ఎడిట్ చేయలేము. ఓకే. ఎందువల్ల అంటే వినండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు కంపెనీ TA55 క్రియేట్ చేసాం. TA కంపెనీ కోడ్ కదా. OX02కి వెళ్ళండి. OX02 చేయొచ్చు. మళ్ళీ స్పెసిఫిక్ అప్రూవల్స్ తీసుకోవాలి మీరు. మీ కంపెనీ నుంచి స్పెసిఫిక్ అప్రూవల్స్ తీసుకోవాలి. ఎడిట్ చేయాలంటే ఏంటి? మెయిన్ ఎలిమెంట్ని ఎడిట్ చేయలేము. మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి వెళ్ళండి. డిఫైన్ కంపెనీ కోడ్ OX పైకి వెళ్ళండి. డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎగ్జాంపుల్ OX15కి వెళ్ళాము మనం. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TAG కదా. అది సెకండ్ వన్ మంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? పైన మెయిన్ కంపెనీ కోడ్ TATG అనేది గ్రే అవుట్లో ఉంది. అంటే ఇది చేంజ్ చేయలేము. బట్ ఏం చేంజ్ చేయొచ్చు? రిమైనింగ్ క్రింద ఫీల్డ్స్ అన్ని కూడా మనం చేంజెస్ చేయొచ్చు. మెయిన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయలేము. డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ చేంజ్ చేయటం అనేది చాలా అది రిస్క్ అనమాట. అసలు ఆ ఫ్యాక్టర్ అసలు పెట్టుకోకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే మేజర్ ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి సుపీరియర్స్ నుంచి. దాన్ని బేస్గా చేసుకుని చేయాలి. బట్ చేంజ్ చేయటం అనేది మెయిన్ ఎలిమెంట్ గ్రే అవుట్లో ఉందంటే మీనింగ్ ఏంటి? SAP యాక్సెప్ట్ చేయదు చేంజ్ చేయడానికి. TATG గ్రే అవుట్లో ఉంది అంటే ఇది మార్చలేము. రిమైనింగ్ ఫీల్డ్స్ మార్చుకోవచ్చు. టాటా గ్రూప్, కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ 2 ఇవన్నీ మార్చుకోవచ్చు. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ మార్చుకోవచ్చు. OX02కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ కంపెనీ కోడ్ కూడా చేద్దాం. OX02 కమాండింగ్ ఫీల్డ్లో డిఫైన్ కంపెనీ కోడ్ OX02 /n ఇవ్వాలి. /n OX02 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA55 డబల్ క్లిక్ చేయండి. TA55 పైన చూసారా? TA55 మార్చగలమా? ఇక్కడ మార్చలేము. బట్ మార్చాలంటే మార్చచ్చు. మళ్ళీ వర్క్ అంతా ఫస్ట్ నుంచి చేయాలి. బట్ అది హైలీ ఇంపాసిబుల్. ప్రాపర్ అప్రూవల్స్ తీసుకుని చేంజెస్ చేయొచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత చేయలేము. కాబట్టి మీరు అది చేయలేమనే అనుకోండి.
ఛాన్స్ ఉంది, బట్ అది చాలా రిస్క్ అది. బట్ మీరు ఏది చేంజెస్ చేసినా ప్రాపర్ అప్రోచ్ తీసుకోవాలి. TA55 అనేది మార్చలేము. మార్చాలంటే సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రోచ్ తీసుకుని మార్చచ్చు. మారిస్తే ఏమవుతుంది, అన్నీ మార్చుకోవాలి, కాన్ఫిగరేషన్స్ అన్ని చేంజెస్ చేసుకోవాలి. అంతే కదా, మన కంపెనీ కోడ్ బిజినెస్ కంపెనీ కోడ్కి ఏమేమి అసైన్ చేసామో అవన్నీ మార్చుకోవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి చేంజెస్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్, చెయ్యకూడదు, అవ్వదనే చెప్పాలి. మీ క్లయింట్ అడుగుతాడు, మాకు ఇలా కావాలి, మా కంపెనీ బిజినెస్కి ఇట్లా కావాలంటారు, ఫస్ట్లోనే చెప్పాలి కంపెనీ కోడ్ ఏం చేయాలనేది. TA55 తీసుకున్నాం, ఇది చేంజ్ చేయమంటే SAP సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా? నో. చేయాలంటే చేయొచ్చు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ వర్క్ అంతా మార్చుకుంటూ రావాలి, అదంతా రిస్క్ అవుతుంది. ప్రాజెక్ట్లో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్. అందువల్ల ఏంటంటే మనము అవ్వదనే అనుకోవాలి. ఇక్కడ ఏంది, కంపెనీ కోడ్ అనేది గ్రే అవుట్లో ఉంది అంటే ఏంటి, చేంజ్ అవ్వదని అర్థం. SAP కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రిమైనింగ్ ఫీల్డ్ మార్చుకోండి, టాటా స్టీల్ కాదు టాటా మోటార్స్ అని పెట్టుకోవచ్చు. సిటీ చేంజ్ చేసుకోవచ్చు, కంట్రీ మార్చుకోవచ్చు, కరెన్సీ కూడా మార్చుకోవచ్చు. తెలుసా మీకు, కరెన్సీ కూడా చేంజెస్ చేయకూడదు, దానివల్ల ఫైనాన్షియల్ టర్మినాలజీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయొచ్చు. కాబట్టి కరెన్సీ కూడా మార్చుకోకూడదు, ఏదైతే ఉందో అదే వాడాలి. చేంజెస్ చేయటం అనేది లేదంటే డెలీట్ చేయటం అనేది SAPలో అసలు హైలీ ఇంపాసిబుల్ అని గుర్తుపెట్టుకోండి. చేంజెస్ చేయొచ్చు, అన్ని ఫీల్డ్స్ మార్చకూడదు, కొన్ని మాత్రమే మార్చాలి. మీరు ఎలా పడితే అలా చేంజెస్ చేస్తారనుకో ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. డెలీట్ చేయకూడదు, ఏ కాన్ఫిగరేషన్ కూడా. డెలీట్ చేస్తే ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీ జాబ్లోంచి మిమ్మల్ని టర్మినేట్ చేయొచ్చు. కాబట్టి ఒక కాన్ఫిగరేషన్ చేసే టైంలో ప్రాపర్గా చేయాలి. బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తాం కాబట్టి డెలీట్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదంటే చేంజెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీరు మీ ఇష్టమైనట్టు మనం డెలీట్ చేసేసాం, మార్చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, యూ మస్ట్ టేక్ అప్రూవల్ విత్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ మీరు మెయిల్ చేయాలి, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాలి, రిటర్న్ మెయిల్ రావాలి. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని మాత్రమే చేంజెస్ చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. క్లియరా? డిలీట్ ఆప్షన్ ఉంటుంది సార్, ఆ? డిలీట్ ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది డిలీట్ ఉంటుందండి, ఉంటుంది. డిలీట్ ఆప్షన్ ఉంటుంది, కానీ నేను చెప్పను ఎందువల్ల అంటే మీరు ఏమన్నా డిలీట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అసలు అవి ఏమీ డిస్కస్ చేయకూడదు, డిలీట్ చేయడం అంటే అసలు అవి డిస్కస్ చేయకూడదు. ఇంతమందిలో ఏదన్నా ఒక ఎలిమెంట్ డిలీట్ చేశారనుకోండి, అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? డిలీట్ ఆప్షన్ ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను మీకు. ఓకే సార్. క్లియరా? సార్ ఇంటర్వ్యూకి పాత్ కూడా ఇంపార్టెంటే కదా సార్? ఇంటర్వ్యూకి అడగరండి, పాత్ అనేది ఎవడు అడుగుతాడు? పాత్ అడిగాడంటే ఆడడం మెంటల్ గాడని అర్థం. ఇంటర్వ్యూకి పాత్ అంటే అడగచ్చు, చెప్పలేము, బట్ పాత్ అడిగాడంటే ఆడడం కొంచెం మెంటల్ గాడని అర్థం. పాత్ ఎవరికి గుర్తుంటుంది, అందరికీ గుర్తుంటుందా? ఉండదు కదా. టీ కోర్సే ఇంపార్టెంట్. సార్ ఇంకొకటి, ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది జనరల్ గా మనం కస్టమర్స్ కే ఇస్తాం కదా సార్, అంటే ఎండ్ యూజర్ గా వర్క్ చేసేటప్పుడు కస్టమర్స్ కే డిఫైన్ చేస్తాం కదా క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అది కస్టమర్స్ గానే కదా చెప్పాను, మనం రెస్పాన్సిబిలిటీ కాదండి ఆ డిపార్ట్మెంట్ కి. SD వాళ్ళు చూసుకుంటారు, జస్ట్ క్రియేట్ చేసి వదిలేస్తాం మనం. అంటే ఇలా కంపెనీ కోడ్, డిఫైన్ కంపెనీ కోడ్ లాగా అదైతే కాదు, అంటే మనకి మినిమం రిక్వైర్మెంట్స్ మన డైలీ యాక్టివిటీస్ చేయడానికి అయితే అది రిక్వైర్మెంట్ కాదు ఆపరేషన్స్ ఎండ్ యూజర్ కి. ఓకే ఓకే. Credit control area, we are not responsible for the credit control area. Who will take care of the credit control area? SD consultant. SD వాళ్ళకి సంబంధించినది. క్లియర్ కదా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుంది, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. అలాగే టైమింగ్స్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే మరి మనకి 8కి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 9కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి కొంచెం 7:30, 7కి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఈ మండే కాదు, నెక్స్ట్ మండే నుండి 7కి స్టార్ట్ అవుతుంది. ఈ 1 వీక్ 8 to 9 ఉంటుంది. ఓకేనా? క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియో మీ మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్కి కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తాను, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు బిఫోర్ 5 to 10 minutes బిఫోర్ మీకు జాయినింగ్ లింక్ మెయిల్కి వాట్సాప్ గ్రూప్కి వస్తుంది, ఆ లింక్తో జాయిన్ అవ్వాలి. అలాగే డైలీ కంప్లీట్ అయిపోయిన మెటీరియల్, ఇమేజెస్ అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇవ్వమంటే ఇవ్వలేను నేను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.